మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు చెప్పండి, కల్వకుంట్ల కవిత గారు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, రోజుకు ఒక ఆరోపణలు వస్తున్నాయి ఆవిడ మీద. అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది సార్? ఏంటి అసలు బీజేపీలో కలిపేస్తామని కొంతమంది అంటున్నారు, కాంగ్రెస్ దీన్ని ఏమైనా అస్త్రంగా మార్చుకుంటున్నా? ఎలా ఉండబోతున్నా ఏంటంటారు రాష్ట్ర పరిస్థితి, వాళ్ళ ఇంటి పరిస్థితి కూడా? ఏమి లేదు, అక్కడ అన్నా చెల్లెల మధ్య ఏదో వారు జరుగుతూ ఉంది. మనకు చాలా స్పష్టం. ఆమె ఎవరు అక్కడ? మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నారు, భూతాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. ఎవరు దయ్యాలు భూతాలు ఎందుకుంటారు ఆయన చుట్టూ? మా నాన్నేమో దేవుడు అంటారు, ఆమె దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయంటారు. సరే, దయ్యాలు ఉన్నాయని కూడా అనుకుందాం. అక్కడ ఆయన చుట్టూ ఉండేది ఎవరున్నారు? ఆయన కుమారుడు ఉంటాడు, కేటీఆరే కదా ఉంటారు. కేటీఆర్కు ఆమెకి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. అది పవర్ ప్రాబ్లమా ఇంకేదో అక్కడ ఉన్న కుటుంబ తగాదానో మనకు తెలియదు. ఈయన్ని ఆమె నేరుగా చెప్పకుండా ఆమె తన ప్రాధాన్యత తగ్గించేసినారని, తనకేదో అవమానం జరిగిందని, అదని ఇదని, వాళ్ళని లీకు వీరులని, గ్రీకు వీరులని, అది ఇది అంటున్నారు. కేసీఆర్ గారు మూల విరాట్టు, ఆయన ఆ పార్టీ ఆయనది. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే కదా. మీ కుటుంబంలో మీరు, మీ అన్నగారు మీ నాన్నగారు కాకుండా ఇక ఎవరున్నారు అక్కడ కీలకమైన వ్యక్తులు? మిమ్మల్ని సెపటైజ్ చేసి మీకు వెన్నుపోట్లు పొడిచేంత కీలకమైన వ్యక్తులు ఎవరున్నారు అక్కడ? హరీష్ రావు గారు ఆయన ప్రాధాన్యత ఈ మధ్య తగ్గించారు. సంతోష్ కుమార్ ఉన్నారు, ఆయన బయటి వ్యక్తి. మీ కుటుంబానికి ఆప్తుడే రావచ్చు, కానీ మీ కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, బిడ్డలకి దూరం చేసేంత పవర్ఫుల్ ఏం కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో లాగానే షర్మిల గారికి, జగన్ గారికి ఉన్నట్టుగానే ఇక్కడ వీళ్ళిద్దరికీ ఏవో తగాదాలు ఉన్నాయి. ఎవరు సెకండ్, ఎవరు? ఆయనే కేటీఆర్ గారే సెకండ్ అనేది చాలా స్పష్టంగా ఉంది కదా పిక్చర్. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన లాస్ట్ గవర్నమెంట్లో ఆయనే నంబర్ 2, ఆయనే కాబోయే ముఖ్యమంత్రి, ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు పార్టీలో. ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఆయనే కదా గట్టిగా మాట్లాడుతున్నారు, పార్టీని ప్రొటెక్ట్ చేస్తున్నారు, పార్టీని. ఇది ఎక్కడున్న సమస్య? కాబట్టి కవిత గారు షర్మిల లాగానే పలుచనైపోతారు చాలా తొందరలోనే. ఆమె జనంలో పలుచనైపోతారు. ఆమెకి ఎవరు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ ఒక పత్రికలు వచ్చిన వార్త నిజమని కూడా అనుకుందాం. ఆ పత్రికను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మీరు గమనించండి బాగా. తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెడతారని ఆ పత్రికలో మొదటిసారి వార్త వచ్చినప్పుడు అందరూ ఎద్దేవా చేశారు. ఇంత గ్యాసిప్పా, మరి ఇంత అన్యాయమా? ఆమెకి ఏం అవసరం? అసలు తెలంగాణలో ఆమె వచ్చి పార్టీ ఎందుకు పెడుతుంది, రాజకీయ పార్టీ? ఇంత మూర్ఖమైన వార్త ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో అన్నారు. ఆ పత్రికలో రాసిన ప్రతిదీ జరిగింది. జరిగిందా లేదా? ఇప్పుడు ఈమె 6 ఎమ్మెల్యేలు ఇస్తే మంత్రి పదవి ఇస్తారని అక్కడ రాశారంటే వాళ్ళకి ఏదో ఉప్పందింది, ఏదో విషయం ఉంది అక్కడ. ఈమె అలాంటి ప్రపోజల్ పెట్టారా, పెట్టలేదా? ఏదన్నా ప్రాథమిక దశలోనే అది వీగిపోయిందా? కాంగ్రెస్లో నేను ఎందుకు గెలుస్తాను అంటున్నారు. మీకు ఇంకేమిటి ప్రమాదం? మీ పార్టీ, మీ కుటుంబ పార్టీ, మీ నాన్నగారు పెట్టిన పార్టీ. ఇంకా మీకు సమస్య ఏముంది? మీ నాన్నతో మీరు మాట్లాడలేనంత దూరం ఎందుకుంది? మీరు లెటర్లు ఎందుకు రాసేది? మా నాన్నకి నేను లెటర్లు రాయడం అలవాటు అంటున్నారు. మీ నాన్నకి మీరు లెటర్లు రాయడం ఏంటి? ఎక్కడ విన్నాము మనం? తండ్రికి ఇప్పుడు మీ ఇంట్లో ఉండేది మీరు ఎందుకు లెటర్ రాసేది? మీ ఇల్లు కదా అది. మీ ఇంట్లో మీ నాన్నకి, మీ చిన్నప్పుడు మీకు ఊహ వచ్చినప్పటి నుంచి మీ కళ్ళ ముందు కనిపించే మీ నాన్నకి పోయి మీరు పార్టీని కాపాడుకోండి, పార్టీని అది చేయండి, ఇది చేయండి అని ఎవరైనా లెటర్లు రాస్తారా? నేను ఎన్నో రాశాను, ఇది మాత్రం లీక్ అయింది అంటున్నారు. అని లీక్ ఎందుకైంది? కేసీఆర్ గారికి తెలియకుండా ఏదైనా జరుగుతుంది ఆ పార్టీలో? అంతే కదా, జరగదు కదా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు పార్టీలో ఎవరు ఏమనలేదంటే కేవలం కేసీఆర్ గారు ఇన్స్ట్రక్షనే కదా. లేకుంటే ఈ పార్టీకి విరుచుకుపడి ఉండేవాళ్ళు. అంతే కదా. ఆయన ఒక మాట చెప్తే నా కూతురు లేదు, ఏమి లేదు, పార్టీకి నష్టం చేస్తే నేను సహించనని ఒక్క మాట చెప్పారు అనుకోండి, వీళ్ళంతా విరుచుకుపడతారు కదా. కాబట్టి బిట్వీన్ కేటీఆర్ అండ్ కవిత గారికి సంథింగ్ ఏదో ఉంది, గ్యాప్ ఉంది. ఈమె ఎప్పటికీ వారసురాలు కాలేదు. ఎందుకు కాలేదు అంటే మనది పితృస్వామ్య భావజాలంతో కూడుకున్న దేశం. సింపుల్గా చెప్పాలంటే అన్ని దేశాలంతే అనుకోండి, ముఖ్యంగా మనది. తండ్రి తర్వాత కొడుకే వారసులైనటువంటి సమాజం మనది. ఇందిరాగాంధీ కూతురు కాకుండా నెహ్రూ గారికి ఇంకొక కొడుకు ఉంటే ఏమయ్యేదో మనకు తెలియదు. ఇందిరాగాంధీ గారి తర్వాత ఎవరైనారు? రాజీవ్ గాంధీ అయ్యారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ అయ్యారు, తర్వాత రాహుల్ గాంధీ అయ్యారు, కానీ ప్రియాంక గాంధీ ఏం కాలేదు కదా. కాబట్టి పార్టీలో కేటీఆర్ గారు నంబర్ 2. ఇది తెలంగాణ సమాజానికి అంత క్లారిటీగా తెలుసు. అందరూ కూడా ఆమోదించిన విషయం అది. ఇప్పుడు ఈమె వచ్చి నేను పార్టీలో నంబర్ 2 అని ఒకవేళ పోరాటం చేసినా కూడా ఈమెను ఎవరు బలపరుస్తారు?
కాంగ్రెస్ వాళ్ళు బలపరచరు, బీజేపీ వాళ్ళు బలపరచరు. వాళ్ళకి ఏం అవసరము? ఆ పార్టీ ఎంత కూలిపోతే, ఎంత చీలిపోతే అంత మేలు అని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. కానీ ఈమెని బలపరిచి ఇవన్నీ వాళ్ళు చేయరు కదా. ఒకవేళ ఈమె బయటకు వచ్చి పార్టీ పెట్టినా ఈమెకి ఏమైనా ఎవరు ఉంటారు? మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళనే ఉండాలి కదా. బీఆర్ఎస్లో అసమ్మతివాదులు, అసంతృప్తివాదులు, లేదా ఏమంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు వచ్చి ఉండాల్సిందే. కానీ వేరే వాళ్ళు ఎట్లుంటారు? కాబట్టి ఆమె చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కుటుంబ తగాదాన్ని ఏదో పరిష్కరించుకుంటే పోతుంది. దాన్ని పబ్లిక్లో పెట్టి దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, నేను ఉత్తరాలు రాశాను, ఇవన్నీ కూడా అంతా నవ్వుకుంటున్నారు జనం. కామెడీగా ఉంది అదంతా. అప్పుడు షర్మిల గారు చేసిన తిరుగుబాటులాగానే ఉంది ఇది కూడా. ఆమె అప్పుడే అన్నతో ఉన్న విభేదాలను బయటపెట్టి, లేదు మా అన్నకి నాకు గ్యాప్ ఉంది, నేను ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటాను అని కనుక అని ఉంటే సిచ్యువేషన్స్ వేరే విధంగా ఉండేవి. ఆమెకి వెయిట్ పెరిగి ఉండేది. ఆమె ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యి అక్కడ అన్నగారిని ఓడించేదానికి గడపలో నిలబడి వీటన్నిటి వల్ల ఇప్పుడు ఏమిటి ఆమె ఆంధ్రప్రదేశ్లో ఆమె రాజకీయాల్లో ఆమె పాత్ర ఏమిటి? పేరు కాంగ్రెస్ అధ్యక్షురాలే కానీ ఆమె జీరో కదా. ఒక సర్పంచ్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేని పార్టీకి మీరు అధ్యక్షురాలైతేనేమి, ఉపాధ్యక్షురాలైతేనేమి ఏం ప్రయోజనం? ఈ పార్టీకి వెయిట్ ఉంటే ఏ పార్టీకి అయినా సరే ప్రజల్లో నిలబడి గెలవగలిగిన బలమున్న పార్టీలే బతుకుతాయి. గెలవలేని పార్టీలు ఏం బతుకుతాయి? మీరు జాతీయ పార్టీ అయినా కూడా మీ పార్టీకి బలం ఏముంది? అట్లనే ఇక్కడ కూడా ఇక దీన్ని ఇంకా రాజకీయం చేసే కొద్దీ ఆమె ప్రజల్లో పలుచనయ్యి మళ్ళీ ఆమె ఇబ్బంది పడతారు. కొన్నాళ్ళు న్యూస్ హెడ్లైన్స్లో ఉంటారు, కొంతకాలానికి ఆమె లోపల పేజీ వార్తగా మారిపోతారు. కానీ ఈవిడ అంటున్నా ఏంటి, బీజేపీలో పార్టీని కలిపేస్తారు అయ్యో మాట్లాడుతుంది, నిజమే అంటారు? ఎవరు కలుపుతారు? బీఆర్ఎస్ కేసీఆర్ గారి అనుమతి లేకుండా బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీలో కలిపే ధైర్యము దమ్ము ఎవరుకున్నాయి? కేసీఆర్ గారే పార్టీని కలపాలనుకుంటే ఎవరు అడ్డుకోలేరు. ఎలా అడ్డుకుంటారు? ఏ రకంగా అడ్డుకుంటారు? బీజేపీలో కొంతమంది ఎమ్మెల్యేలు చీలిపోయినారు అనుకుందాం. ఏముంది, కేసీఆర్ గారికి ఏం కొత్త కాదు కదా ఎమ్మెల్యేలు పోవడము, ఇవన్నీ రావడము. ఎన్నిసార్లు ఎంతమంది ఆయన మీద తిరుగుబాటు చేసి బయటికి పోలేదు? ఫస్ట్ నుంచి నరేంద్ర గారి దగ్గర నుంచి, విజయశాంతి గారి దగ్గర నుంచి ఎన్ని పేర్లు చెప్పొచ్చు, ఈటల రాజేంద్ర గారి దగ్గర నుంచి ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు కదా మనము. కాబట్టి ఒక పార్టీ అన్నాక చీలికలు ఉంటాయి, పేలికలు ఉంటాయి, పొయ్యే ఉంటాయి, వచ్చే ఉంటాయి. బీజేపీలో ఆయన కలపడం వల్ల ఆయనకి ఏమిటి ప్రయోజనం చెప్పండి? ఇంత మునుపు కాంగ్రెస్లో కలుపుతానని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆయన ఎందుకు తీసుకున్నారంటే కాంగ్రెస్ తనని తినేస్తుంది, తన పార్టీని తినేస్తుంది, లేదా తనకు ప్రాముఖ్యత లేకుండా చేస్తుంది అని అనుకోవడం వల్ల ఆయన వెనకంజ వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలో కలపడం వల్ల ఆయనకి ఏమిటి ప్రయోజనం? ఏ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు. ఆయన బీజేపీలో ఒకసారి కలిపిన తర్వాత ఈయనకి ఏం వెలుగు ఉంటుందా? కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, కవిత గారికి కానీ, ఎవరికైనా కానీ ఒకసారి బీజేపీలో తీసుకుపోయి కలిపిన తర్వాత మోదీ గారి ఆజ్ఞల మేరకు వీళ్ళు పనిచేయాల్సిందే. కానీ వీళ్ళకి స్వతంత్రత ఏముంటుంది? ఏముండదు. ఇప్పుడు బీజేపీలో కలిపితే ఆయన ఏమనుకుంటారు ఎవరైనా? కాళేశ్వరం కేసులు ఏవో మెడకు చుట్టుకున్నాయి కాబట్టి బీజేపీలో కలపడానికి ఏదో కుట్ర జరుగుతూ ఉంది లోపాయికారిగా అనుకుంటారు, అంతే కదా. కాళేశ్వరం మెడకు చుట్టుకుంటా ఉందని భయంతో కేసీఆర్ కలిపేశారు అంటారే కానీ లేదు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ గారు కలిపారని ఎందుకు అనుకుంటారు? అంటే కేసీఆర్ గారు ఆ పని ఎప్పటికీ చేయరు. ఊరికి టీకప్పులో తుఫాన్ లాగా కొంతకాలానికి 2-3 రోజుల తర్వాత ఈ మామూలు నార్మల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదు ఆమె తెగే వరకు లాగితే ఆమెకి నష్టం. సరే, ఇప్పుడు ఇది ఏమైనా కాంగ్రెస్ అస్త్రంగా మార్చుకుంటున్నంటారు? ఏముంది అస్త్రంగా మార్చుకోవడానికి కాంగ్రెస్కి? అంటే తెలంగాణ పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీ, ఇప్పుడు చూడండి వాళ్ళ కొట్లాడుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏమైనా ఇలా మలుచుకునే ఛాన్స్ ఉందంటారా? అస్త్రంగా మార్చుకోవడానికి మీకు 6 నెలలకు నెక్స్ట్ ఇయర్కు ఎలక్షన్లు ఉంటే ఈ అస్త్రాలన్నీ ఉపయోగపడతాయి. 28 వరకు ఎన్నికలు లేవు. 28 అంటే ఎన్నాళ్ళు ఉంది? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు ఎన్ని చిత్రాలైనా విచిత్రాలైనా జరగచ్చు. కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రులు మారకపోవచ్చు. కాంగ్రెస్ కల్చర్ కదా, కాంగ్రెస్ నమ్మిన వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఏమైనా జరగచ్చు. కాబట్టి కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ, ఢిల్లీలో దానికి తాళాలన్నీ ఉన్నంత కాలము ఇక్కడ లోకల్గా వీళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకోలేరు. దాన్ని అస్త్రంగా టీఆర్ఎస్ ఎంత బలహీనపడితే కాంగ్రెస్కి అంత లాభము అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి, సహజంగానే రూలింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకత ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ బలహీనపడితే లాభపడేది బీజేపీనే, కాంగ్రెస్ మాత్రం కాదు. ఎందుకంటే సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ అంటే అధికార పక్షానికి ఉండే వ్యతిరేకత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఎదుర్కోవాలి అంటే బీఆర్ఎస్ కూడా బలంగా ఉండాలి. బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉంటేనే కాంగ్రెస్కి మళ్ళీ ఎక్కువ అవకాశాలు.
బీఆర్ఎస్ వీక్ అయిందంటే బీజేపీ సమాన ఉజ్జీగా మారిందంటే బీజేపీకి బలపడుతుంది. ఎందుకంటే నేషనల్ పార్టీ అది, నేషనల్ అధికారంలో ఉంది కాబట్టి మోదీ గారు వేసే ఎత్తుగడలు, అమిత్ షా గారు వేసే ఎత్తుగడల ముందు తట్టుకోవడం కష్టం. కాబట్టి కాంగ్రెస్కి బీఆర్ఎస్ బలంగా ఉంటేనే కాంగ్రెస్ సేఫ్. పోయినసారి ఏం చేశారు కేసీఆర్ గారు, కాంగ్రెస్ని బలహీనపరచడం వల్ల తమ పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అని కాంగ్రెస్ని పిచ్చి పిచ్చిగా వీక్ చేశారు. వీక్ చేస్తే దాని ఫలితం ఏమైంది? ఒక సీటుకి పరిమితమైన బీజేపీ ఈరోజు బ్రహ్మాండంగా సమాన ఉజ్జీగా రేపో మాపో మేము అధికారంలోకి వస్తామనేంత కాన్ఫిడెంట్గా నిలబడింది. బీజేపీ ఎవరి వల్ల బలపడింది? బీఆర్ఎస్ కాంగ్రెస్ని చితగ్గొట్టడం అనే బీజేపీ ఒక సీటుకు పరిమితమై ఏవీ లేదని బీఆర్ఎస్ అనుకుంది. కాంగ్రెస్ను కూడా ఉతికారేసేస్తే మనకు ఎదురే లేదు అనుకున్నారు. ప్రజలు ఎప్పుడూ అట్లా అనుకోరు. ప్రజలు ఎప్పుడూ ఒక ప్రతిపక్షాన్ని బతికించే ప్రయత్నాల్లో ఉంటారు. కాంగ్రెస్కి ఎప్పటికీ రాదనుకున్న కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందా లేదా? 10 ఏళ్లకే వచ్చింది కదా. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. తమకు ఇష్టం లేని వాళ్ళని అధికారంలోకి రాకుండా ఉండడం కోసము ఎవరో ఒక నాయకుడిని వాళ్ళే తయారు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా 3 ఏళ్ల క్రితము? లేదండి. ఎవరైనా ఎంత పెద్ద రాజకీయ పరిశీలకులైనా ఎక్స్పెక్ట్ చేశారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని? మరి అదే పొలిటికల్ గేమ్ అంటే అదే. సో చూడాలి సార్ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరొక టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను చాలా.